వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట గిరిజన గ్రామంలో ఎంఆర్ఓ సూర్యప్రభ గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై గిరిజనుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తమకు కిత్తమూరిపేట నుండి బురదకోటకు రహదారి నిర్మించాలని, బురదకోట గ్రామంలో సెల్ ఫోన్ టవర్ను నిర్మించాలని, అంగన్వాడీ కేంద్రంలో టీచర్ను నియమించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనీసం 15 రోజులకు ఒకసారైనా వైద్యులు వచ్చేలా చూడాలని, తమ భూములకు భూమి హక్కును కల్పించి పట్టాలు ఇప్పించాలని కోరారు. వాళ్ళ బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గిరిజనులకు న్యాయం చేసేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు హాజరయ్యారు. మంత్రి గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మీకు చదివి భూమితో ఉండే అనుబంధం విడదీయడానికి, ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రజలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర సంశీలిస్తారు. సదస్సులకు రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మండల గ్రామ స్థాయి అధికారులకు హాజరవుతారు. భూకొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, భూహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డుల్లో నమోదు, తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. పైకి ఇది రాదు సార్, నేను కాంట్రాక్టర్తో మాట్లాడాను సార్. కాంట్రాక్టర్తో మాట్లాడితే మేము పైకి కిందకి ఇస్తాము. కింద విస్తీర్ణం తక్కువ వచ్చిందని, పట్టాదారు పాస్ పుస్తకం రాలేదని, లేకపోతే చెప్పారు సార్. గతంలో నుంచి కూడా అయితే ఏంటంటే అతను అంతకుముందు డబ్బులు ఇచ్చేవాడు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏం చేస్తారంటే రోడ్డు శాంక్షన్ అయిందండి, దాన్ని కూడా ఆఫ్ చేసేస్తారండి. రీసెంట్ గా మొన్న శాంక్షన్ అయింది సార్, 2,30,00,000. మీరు ప్యాకేజింగ్ నేను జీఎఫ్ఎస్ మాట్లాడతాను. బోర్డు పోతున్నాయి, గడువులు సాగంతా పోతాయి. దాన్ని పట్టించుకోలేదండి. చిన్న పిల్లలు కడుపుతో నీళ్ళు వస్తున్నారు, నడుస్తుంటే ఇబ్బంది చేస్తారు. మాకు 4 ఊళ్ళు ఉన్నాయన్నారు. లేదు మరి లోపల ఇప్పుడు ఇలా ఉంటే మనకే ఈ ప్రస్తుతము ప్రభుత్వం గురించి అన్ని ప్లేసెస్ నుంచి మీరు అందరూ ఒక భూమి గురించి, సమస్య గురించి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తానికి ఒక మినిమం 1 గంట పడుతుంది. సిమిలర్గా అక్కడ మీరు కాకినాడ కలెక్టరేట్ వస్తే 2 గంటలు మినిమంగా పడుతుంది, ఇంకా ఎక్కువగా పడుతుంది. సో ఈ విషయం సీఎం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశం ప్రకారం మనము అన్ని గ్రామంకు వెళ్ళి అక్కడే డైరెక్ట్గా గ్రీవాన్సెస్ తీసుకుంటున్నాము. గ్రీవాన్స్ తీసుకొని మీకు కూడా రిసిప్ట్ ఇస్తాము. అన్ని ఒక్కొక్క గ్రీవాన్స్కు మనము ఆన్లైన్ కూడా రిజిస్టర్ చేస్తాము. ఆ తర్వాత డైరెక్ట్లీ కలెక్టరేట్ నుంచి మనము పర్సనల్గా అన్ని గ్రీవాన్సెస్ మేము ఏం చేశారు, ఆ తర్వాత రిజల్యూషన్ ఏమైంది, విఆర్ఓ సర్వే చేశారు లేదా, అక్కడ ఫీల్డ్గా తిరిగారు లేదా, విలేజ్ సర్వేయర్ ఒక మ్యూటేషన్ గురించి ఇష్యూ ఉంది, విలేజ్ సర్వేయర్ యాక్చువల్గా భూమికి వచ్చారా లేదా, అన్ని థింగ్స్ మనము పర్సనల్గా వెరిఫై చేస్తాము. ఈ వెరిఫై చేసిన తర్వాత ఇది 45 రోజుల్లో కంపల్సరీ ఇది పరిష్కారం కావాలి. అదే మనము రెగ్యులర్గా రివ్యూ తీసుకొని అదే ఇన్షూర్ చేస్తాము. మీ గురించి ఇంత దూరం రిమోట్ ప్లేసెస్లో ప్రతిరోజు ఇలాగా ఇష్యూస్, ల్యాండ్ గురించి, భూమి గురించి ఇష్యూస్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. కానీ పర్సనల్గా విజిట్ చేస్తానికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ గురించి ఇది మంచి టైం ఉన్నాయి. ఆ తర్వాత అన్ని సర్వీసెస్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇది 49 సర్వీసెస్ ఫ్రీ కూడా చేశారు. సో ఈ టైంపై ఏమేమి గ్రీవెన్సెస్ మనము తీసుకుంటున్నాము, ఇది ఫ్రీగా ఆన్లైన్ రిజిస్టర్ అవుతుంది. ఫ్రీ సర్వీసెస్ ప్రకారం ఇది మనము వెరిఫై చేసి ఇంకా పరిష్కారం ఇస్తాం. సో మీరు కూడా అందరికీ అవగాహన పడితే ఈ తర్వాత కూడా బై ఛాన్స్ ఈరోజు ఎవరు లేకపోయినా, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, కంపల్సరీ ఎంఆర్ఓ గారుకు లేకుంటే మీ విఆర్ఓ గారుకు ఇన్ఫార్మ్ చేస్తే, సర్పంచ్ గారు నుంచి కూడా మనకి ఇష్యూ వస్తే మనము కంపల్సరీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కూడా తీసుకుంటున్నాము. కొన్ని ప్లేసెస్లో చాలా వృద్ధ పర్సన్ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఆయనకి ఇక్కడే వస్తానికి ఇబ్బంది పడుతుంది. సిమిలర్గా కొన్ని గర్భవతి మహిళలు ఉన్నాయి. ఇలాగా ఇష్యూస్ ఉంటే మనము ఎంఆర్ఓ గారు కూడా మొత్తం విలేజెస్కు రోమ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చారు. సిమిలర్గా ఇలాగా మళ్ళీ ఇష్యూ వస్తే డైరెక్ట్లీ ఇంటి నుంచి కూడా కలెక్ట్ చేసి మనము డైరెక్ట్లీ ఆన్లైన్ రిజిస్టర్ చేస్తాం. తాతల నుంచి డొంక తిప్ప బయలు చేసి జొన్నలు, కందులు, ఉలవలు పండించుకునేవారు అండి. పండించుకుంటుంటే విజయకుమార్ గారు వచ్చి వీళ్ళకి ఇదేంటి ఇంత అడుగులో ఉన్నారు, ఏం చేయాలా, ఏం మానాలని అనేసి జీడిమని మొక్కలు ఇచ్చి, బియ్యం ఇచ్చి, పిక్కలు ఇచ్చి, లోన్ ఇచ్చి, గుణపాలు, పారలు ఇచ్చి మాకు మొక్కలు వేసి కానీ
చెప్పారండి. చెప్పిన తర్వాత ఇప్పుడు మల్లెదారులు వచ్చి ఇది మాది వెళ్ళిపోవాలా, మీకు హక్కు లేదు, మేము అమ్మేసుకున్నాం 75 లక్షలకు అమ్మేసాం, 75 ఎకరాలు అని వాళ్ళు పెద్ద బోకరగా మమ్మల్ని గదిమించి పరాతిగా చెప్తున్నారండి. అదండి ఎంతమంది అక్కడ సేమ్ సర్వే నెంబర్లో ఎంతమంది జాయింట్ లాగా అందరూ వచ్చారండి ఇక్కడికి, అలా దొరికి మనుషులు వచ్చారండి. కొంత ల్యాండ్ సీలింగ్ ఉంది, కొంత ల్యాండ్ సీలింగ్ ఉంది, కొంత సెటిల్ చేయాల్సింది ఉంది. ఇంచుమించు మా ఊళ్ళో 200 సంవత్సరాలు చేసుకుంటున్నారు బాబాయ్. మాకు ఇప్పుడు పట్టాలు లేవు బాబాయ్. పట్టలు ఇవ్వలేదండి. అల్లే మా ఏదన్నా అది చేసుకున్నారు మాది మేము పట్టలు ఇవ్వడానికి కుదరదని అధికారులు పట్టాలు ఇవ్వడానికి అప్పుడు మాది ఆ పట్టాలని మా దగ్గర ఉన్నాయి, మీకు ఏం హక్కులు లేవని కండిషన్ చెప్తున్నారండి వచ్చి. మరి ఇన్నాళ్ళ వరకు మేము అందులో బతుకున్నాం, మరి ఏమైపోవాలని ఈ తోటలన్నీ వెనక్కి తీయమన్నాం.